ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు మనం రెండు వర్గాల గురించే మాట్లాడుకుంటాం, అది ఆడ మగ. కానీ మన సమాజంలో మరో వర్గం కూడా ఉంది, అదే ట్రాన్స్జెండర్స్. హిజ్రాలని మనం చాలా చిన్న చూపు చూస్తూ ఉంటాము. అంకితా రాజ్ పెళ్లి, ఆ తర్వాత వాళ్ళిద్దరం విడిపోవడంతో అనేక ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. అసలు హిజ్రాలు పెళ్లి చేసుకోవచ్చా? వారి సంసార జీవితం ఎలా ఉంటుంది? అర్ధనారీశ్వరులం అనే చెప్పుకునే వీళ్ళు సంసార జీవితాల వైపు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? ఇప్పటికీ కూడా యుగాలు మారినా కాలం మారినా కానీ ఈ ట్రాన్స్జెండర్స్ని సమాజం ఎందుకు చిన్న చూపు చూస్తోంది? వీటన్నిటి మీద మనకి క్లారిటీ ఇవ్వడానికి పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. మనం హిజ్రాల గురించి, ట్రాన్స్జెండర్స్ గురించి మాట్లాడుకునే ముందు వీటన్నిటికీ తెర తీసిన అంకితా రాజ్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు, అంటే అంకిత ట్రాన్స్జెండర్, రాజు నార్మల్ వ్యక్తి, అబ్బాయి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు అందరికీ రోల్ మోడల్స్ లా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ విడిపోయారు. దాంతో ఏంటి అసలు ఈ ట్రాన్స్జెండర్స్ జీవితాలు ఇంతేనా? ఇంకా వీళ్ళు కలిసి ఉండడం జరగదా? ఎవరు పెళ్లి చేసుకున్నా 4 రోజులైనా 3 నాళ్ళ ముచ్చటైనా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మీరేమంటారు ట్రాన్స్జెండర్స్ పెళ్లిళ్ళ మీద, ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అన్నీ మారిపోతున్నాయి, ఇది కూడా విపరీత ధోరణే అంటా నేను. మరి చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాం వీళ్ళని. అప్పుడు ఇలాంటి కథనాలు ఏమీ లేవు, మనకు తెలియదు. ఏదో గేస్ అనేవారు, ఆడవేషాలు వేసుకుని తిరుగుతూ ఉండేవారు. ఏదన్నా ఎవరైనా ఫంక్షన్స్ జరుగుతున్నాయి, ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉన్నారు అంటే ఆ ఇంటికి వచ్చి అడిగేవారు కానుకలు, ఆ గోడ మీద రాసిపోయేవారు. మళ్ళీ వచ్చి బాబో పాప పుట్టిన తర్వాత బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళేవారు. అలా ఉండేది. పెళ్ళిళ్ళైనా గృహప్రవేశాలైనా అంతవరకే ఉండేది. ఏదో ఇచ్చిని తీసుకుని వెళ్ళేవారు. దీన్ని మనం చెడుగా మంచిగా ఎటు చెప్పలేం. జనరల్గా చెప్పాలి అని అంటే శృతి మించి ప్రతిదీ కూడా శృతి మించి రాగాన పడటం అంటారు కదా. ప్రతి ఒక్క విషయం సొసైటీలో ఇవాళ రోజున చూడండి, ఏ ఒక్కటి న్యాచురల్ సిస్టంలో వెళ్ళటం లేదు. ఏ విషయం కూడా మామూలుగా అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకున్నా అలాగే ఉంటుంది. ఒక మిడిల్ ఏజ్ వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్ కాపురాలు అలాగే ఉంటున్నాయి. అంటే గొడవలు, విడిపోవడాలు, అంటే ఏ ఒక్క విషయం తీసుకున్నా కూడా మనకి న్యాచురల్ సిస్టమ్ అనేది కనిపించడం లేదు. ఇది కూడా అలాగే. ఇప్పుడు వాళ్ళు గేస్గా ఉండి బయట తిరుగుతూ బెగ్ చేస్తూ వాళ్ళ జీవనం వాళ్ళు జీవించేవారు. కానీ వీళ్ళు ఎప్పుడైతే జెండర్ని చేంజ్ చేసుకుని సమాజంలో ఒక స్త్రీలుగా ఉండడానికి ఇష్టపడి స్త్రీలుగా చలామణి అవ్వాలన్న కోరికతో ఉన్నారు. అంటే నేను కరెక్ట్ చెప్పాను చూడండి, వీళ్ళు స్త్రీలుగా చలామణి సమాజం దృష్టిలో అనుకోవటంలా ఇంకా చాలామంది. అది బహుశా అనుకోలేరు కూడా. ఎందుకంటే పురుషులే స్త్రీలుగా వాళ్ళు మార్పులు చేయించుకుని ఆపరేషన్ రూపంలో కృత్రిమంగానే కదా. ఇప్పుడు ఫీలింగ్స్ అనేవి వాళ్ళకి లేడీస్ లాగా ఉండవచ్చేమో, కానీ బాడీలన్నీ జెంట్స్కి సంబంధించిన బాడీ, దాన్ని తీసుకొచ్చి జెండర్ చేంజ్ చేసి మేము ఆడవాళ్ళము, అర్ధనారీశ్వరులము అని వాళ్ళ యొక్క గౌరవాన్ని ఆపాదించుకుంటే నేను తప్పు పట్టడం లేదు. ప్రతి ఒక్క మనిషి కూడా సమాజంలో గౌరవంగా బ్రతకాల్సిందే. మరి వీళ్ళు గేస్గా ఉంటే ఎవరు కూడా అంత రెస్పెక్ట్ చేయటం లేదు. నా చిన్నప్పుడు నుంచి నేను చూసిన నా ఎక్స్పీరియన్స్, ఎవరు రెస్పెక్ట్ చేసేవారు కాదు. మేబీ వీళ్ళు జెండర్ చేంజ్ చేసుకుని ఒక స్త్రీలుగా ఉంటే గౌరవిస్తారేమో అని ఒక ఆలోచన, తర్వాత స్త్రీలుగా జీవించాలి అని ఒక ఆశ, తర్వాత స్త్రీలు పొందేటటువంటి జీవితం వాళ్ళు పొందాలని ఆశపడటము, తర్వాత వాళ్ళల్లో ఆ సెక్సువల్ కోరికలు స్త్రీలకు ఉన్నట్టే ఉంటాయని వాళ్ళు చెప్పడము, ఇవన్నీ చూస్తే ఇవన్నీ మనం కౌంట్లోకి తీసుకుంటే ఓకే, వాళ్ళు స్త్రీలుగా ఉండాలనుకుంటున్నారు, స్త్రీలలాగా బ్రతకాలి, స్త్రీలలాగా అన్ని కోరికలు తీర్చుకోవాలని వాళ్ళకి అనిపిస్తుంది, ఓకే యాక్సెప్టెడ్. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు రకరకాల వచ్చేసినాయి. ఎల్బిక్యూ మీరు చెప్తున్నారు, ఎల్జీబీటీక్యూ, ఇవన్నీ మనకు తెలుసా అండి? ఇప్పుడు ఈ గేస్లో కూడా మంచి కుటుంబాలకు చెందిన వాళ్ళు, హైలీ ఎడ్యుకేటెడ్స్ ఉంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు ఒక సర్టెన్ ఏజ్, ఒక టీనేజ్ అట్లా వచ్చిన తర్వాత ఇంట్లోంచి వచ్చేస్తారు. ఆ ఫీలింగ్స్ వాళ్ళకి ఉండి ఇంట్లో ఉండలేక ఎవరైనా ఏమన్నా అనుకుంటారని బయటకు వచ్చేస్తారు అని అనేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మంచిగా ఫుల్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు.
తీసుకున్న తర్వాత ఫ్యామిలీ కమిట్మెంట్స్, రెస్పాన్సిబిలిటీస్ ఉంటే అవి కూడా తీరిపోయిన తర్వాత మాత్రం బయటకు వస్తున్నారు. ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళకి ఒక మొత్తం ఫుల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే వరల్డ్ వైడ్ నాలెడ్జ్ని కూడా వాళ్ళు తీసుకుని ఉంటున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు చూడండి, మీకు సంబంధించిన విషయం గురించే మీరు వెతుకుతారు ఎక్కడైనా సరే. ఒక బుక్ కానివ్వండి, ఒక మూవీలో కానివ్వండి, ఎక్కడైనా కానీ, ఒక యూట్యూబ్ కానివ్వండి, ఎక్కడైనా కూడా మీకు సంబంధించిన దానికోసం మీరు వెతుకుతారు. అలాగే ఎవరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళు అవి వెతుకుతుంటారు. అలాగే వీళ్ళు కూడా అవన్నీ వెతకడము, అంటే ఇంటర్నేషనల్ వైడ్గా అవన్నీ ఉంటాయి కదా, అక్కడ ఎలా చేస్తున్నారు, ఇక్కడ ఎలా చేస్తున్నారు, అక్కడ ఎలా ఉంటారు అనేటువంటి నాలెడ్జ్ కోసం వీళ్ళు అన్నీ తెలుసుకుంటారు. అఫ్కోర్స్ మనం కూడా తెలుసుకుంటాం అనుకోండి, కానీ వాళ్ళకు ఉపయోగం, మనకేం ఉపయోగం లేదు. జస్ట్ మనకి నాలెడ్జ్, వాళ్ళకి యూజ్ ఉంటుంది. ఎలా అంటే మీరు ఇందాక జెండర్స్, లెస్బియన్స్ అని, గేస్ అని, ఇక్కడ 5-6 రకాలు ఉన్నారు వీళ్ళు. అయితే ఇందులో ఏది ఎలా, ఎందుకు, ఎలా చేస్తే మనం ఎలా మారుతాం, ఎలా మారితే మనకి బెనిఫిట్ ఉంటుంది, ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన నాలెడ్జ్. కాబట్టి వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ తీసుకుని తర్వాత పరిణామ క్రమంలో ఏం చేస్తున్నారంటే, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం వీళ్ళు జెండర్ చేంజ్ చేసుకుని ఒక గేగా ఉంటే లాభం లేదు, ఒక స్త్రీగా ఉంటే మనకు గౌరవంగా ఉంటుంది. అది మంచి ఆలోచనే, తప్పు నేను పట్టడం లేదు. ఒక స్త్రీలుగా ఉంటే కూడా వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు. అలాగే వాళ్ళు ఒక మేల్ బాడీతో, స్త్రీ మనస్తత్వంతో ఒక స్త్రీగాను బ్రతకగలుగుతున్నారు. ఆ స్త్రీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో మేల్ బాడీతో ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. నా చిన్నప్పుడు ఎవరు కూడా తప్పుగా అనుకోకండి, నేను చూసినవి మాత్రమే నేను ఎప్పుడు మాట్లాడతాను. మా చిన్నప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళాలంటే అందరూ భయపడేవారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం అటాక్ కూడా చేసేవారు అప్పట్లో. ఇప్పుడు ఎవరు అటాక్ చేయటం లేదు, మేబీ ఎక్కడన్నా ఉన్నారేమో నాకు తెలియదు. సో భయపడేవారు, ఎందుకంటే ఫిజికల్గా వాళ్ళు మేల్ బాడీ, కానీ మనస్తత్వంగా చూస్తే ఆడవాళ్ళు. అది వాళ్ళకి ప్రొటెక్షనే. కానీ మిగిలిన వాళ్ళకి కొంత భయము, ఏదైనా తేడా వస్తే అటాక్ కూడా చేస్తారు. సో అలా ఉండేది వాళ్ళ యొక్క స్టైలు, లైఫ్ కానీ ఏదైనా కూడా. ఇప్పుడు వాళ్ళు ఇంకొక స్టెప్ ముందుకు వేసి చాలా అందంగా ఉంటున్నారు వాళ్ళు. చూడండి, ఇప్పుడు మనకి కూడా అబ్బాయిల్లో భలే అమ్మాయిలా ఉన్నవరా, భలే ఉన్నవరా అని మనం మెచ్చుకున్న సందర్భాలు, మనుషులు చాలామంది మనకు తగులుతారు చూడండి. అలా వాళ్ళల్లో కూడా చాలా అందంగా ఉండేవాళ్ళు అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు జెండర్ చేంజ్ చేసుకుంటే ఇంకా అచ్చం అమ్మాయిలానే ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళని చూసి కొంతమంది అబ్బాయిలు ఏంటంటే వాళ్ళ అవసరానికి వెళ్ళడమే కానీ ఇంకొంచెం స్టెప్ తీసుకుని లవ్ చేయడము, ఇప్పుడు 1-2 సందర్భాల్లో పెళ్ళిళ్ళు అవన్నీ చూస్తున్నాం. ఇదంతా కూడా ఒక ఏమంటారంటే పరిణామం, మార్పులు అనమాట, స్టెప్ వైజ్గా. ఇప్పుడు అన్నీ ఎలా మారిపోతున్నాయి సమాజంలో, ప్రపంచంలో, ఇది కూడా ఇలా మార్పులు చెందుతూ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఉన్న స్థితి నుంచి వాళ్ళు ఇంకొంచెం బెటర్ స్టేజ్కి వచ్చారు. వాళ్ళ సైడ్ నుంచి అది ఓకే, కానీ సమాజం తరఫు నుంచి కానీ, ఆ మగవాళ్ళ యొక్క జీవితాల తరఫు నుంచి కానీ మాట్లాడుకున్నట్టయితే అది టెంపరీ అవసరం, టెంపరీ ఏమంటారు బెనిఫిట్ అని మాత్రమే చెప్పుకోవాలి. ఇప్పుడు చూడండి, వాళ్ళే, నేను ఇంటర్వ్యూస్లో చూస్తూ ఉంటాను, వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఈ విషయం. మాతో ఎవరు కూడా కడవరకు నడవరు, అవసరాలు తీర్చుకుంటారు, డబ్బుల కోసం వస్తారు. ఇప్పుడు వాళ్ళంతా కష్టపడి సంపాదిస్తున్నారండి వాళ్ళ జీవితం కోసం, వాళ్ళు బెటర్ లైఫ్ లీడ్ చేయటం కోసము. వాళ్ళు కూడా మంచిగా అపార్ట్మెంట్స్ తీసుకోవడము, కొంతమంది సొంత ఇళ్ళు కట్టుకోవడము, ఓకే మంచిదే. సమాజంలో వాళ్ళని బతకనిద్దాం, వాళ్ళు బ్రతకాలి. కానీ ఈ మగవాళ్ళు నీచంగా వాళ్ళ దగ్గరికి డబ్బుల కోసం వెళ్ళడం అనేది చాలా దరిద్రమైన విషయం. అసలు ఒక మగవాడు సంపాదించి కుటుంబాన్ని పోషించాలి అనే స్థితి నుంచి ఒక గేస్ దగ్గర, ట్రాన్స్జెండర్స్ దగ్గర డబ్బుల కోసం వాళ్ళని హింసపెట్టడము, ప్రేమ అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బుల్ని తీసుకోవడము, అంటే అది ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి వాళ్ళ దగ్గర కూడా సెక్సువల్ ఎక్స్పీరియన్స్ తీసుకోవడము, ఇదంతా కూడా తప్పు అని చెప్తాను నేను. మీకు చేతనైతే వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మా కోరికలు తీర్చండి, మేము మీ భార్యగా ఉండాలనుకుంటున్నాము, మేము నేను ప్రేమిస్తున్నామని ఎవరు చెప్పరండి అసలు. కొంతమందిని నేను విన్నాను, వాళ్ళు మాకు అలాంటి ఫీలింగ్స్ వచ్చినా మేము చెప్పం, ఎందుకంటే మా లైఫ్ ఏంటో మాకు తెలుసు, దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయో మాకు తెలుసు. కాబట్టి నిజంగా మేము ఒక ఆడ మనసుతోటి ఒక మగవాడిని మేము ఇష్టపడినా కూడా మేము బయటకు చెప్పము, ఖచ్చితంగా చెప్పం. ఎందుకంటే మళ్ళీ మేము వాళ్ళని చూడొచ్చు, మళ్ళీ 2 మాటలు మాట్లాడచ్చు, ఆ అవకాశాన్ని మేము ఎందుకు పోగొట్టుకుంటాం. ఆ రకంగా మా చిన్న కోరిక తీరుతుంది కదా, ఒక అబ్బాయితో మేము ఒక ఫ్రెండ్షిప్లో ఉన్నాము, మాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని మేము తృప్తి పడతాము. పెళ్ళి వరకు మాకు ఇష్టం ఉండదు, కావాలంటే మాతో అవసరాలు తీర్చుకోండి అంతవరకే అని చెప్తామని కూడా అంటున్నారు వాళ్ళు. అలాంటప్పుడు పాపం వాళ్ళకి ఆశలు రేపేది వీళ్ళు.
ఎందుకు అంటే అందరూ అని చెప్పను, కొంతమంది వీళ్ళ డబ్బు అవసరాల కోసం, టెంపరరీగా వీళ్ళ సుఖాలు అవసరాల కోసం. ఇది చాలా తప్పు కదా ఇది. ఇప్పుడు మీరు అంకితా రాజు గారు గురించి అడిగారు. తను కూడా పాపం నేను చూశాను, డే 1 నుంచి ఆవిడ ఇంటర్వ్యూస్ కొన్ని చూశాను చాలా వరకు. తను చెప్పింది ముందే, మాకు అలాంటివి కుదరవు, మాకు ఇష్టాలు ఉన్నా సరే మేము ఎంకరేజ్ చెయ్యము, మేము మీకు ఏమంటారు ఒక సపోర్ట్గా కానీ ఎంకరేజ్మెంట్గా కానీ మేము ఉండలేము, ఎందుకంటే మా లైఫ్ మాకు తెలుసు, మా వల్ల మీకు పిల్లలు పుట్టరు, తర్వాత మాది మేల్ బాడీ ఉంటుంది. ఇవన్నీ కూడా నేను వివరించి చెప్పాను. మీ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ, ఒప్పుకోరు. అఫ్కోర్స్ అంకితా నాయుడు అనే ఒక అమ్మాయి ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ, చాలా బాగుంది. తన ఫ్యామిలీతో తన బాండ్ కూడా చాలా బాగుంది. సేమ్ ఇప్పుడు మన ఆడపిల్లలు ఎలా ఉంటున్నారో అలాగే తన ఫ్యామిలీ కూడా ఉంది. ఉన్నప్పుడు తను కూడా కొంచెం ఉన్నతమైన భావాలతో పెరిగి ఉంటుంది, బాగా చదువుకుంది. తను కూడా చదువుకున్నప్పుడు ఎంత చెప్పినా అతను లేదు, నువ్వు అసలు ఆవిడ అమ్మాయనే అనుకుని లవ్ చేసేసాడంట ముందు అని ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను. ఆ అమ్మాయి అనుకుని నేను ఇష్టపడిపోయాను, లవ్ చేసేసాను, తర్వాత తెలిసింది అమ్మాయి కాదని. అంత మాత్రం చేత నా ఇష్టం చచ్చిపోలేదు, నాకు చావైనా బతికైనా చివరి వరకు ఏమితోనైనా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఆయన. సరే, అతన్ని బాడీ లాంగ్వేజ్ కానీ అతని మాట తీరు కానీ నాకు జెన్యున్గానే కనిపించింది అప్పట్లో. అయితే అతను కూడా మోసం చేద్దామన్న ఉద్దేశంతో ఇందులోకి వచ్చాడని నేను అనుకోను. ఎందుకంటే అతను అమ్మాయి కాదు అనుకుని లవ్ చేయాలి, అమ్మాయి అనుకుని లవ్ చేశాడు కాబట్టి ప్యూర్ లవ్. తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు కూడా నేను గమనించింది ఏంటంటే చాలా బాగా ఉన్నారు వాళ్ళిద్దరు. తను కొన్ని ఇంటర్వ్యూస్లో నాకు పిల్లలు పుట్టరు, వేరే పెళ్లి చేసుకో, నాతో ఇలా ఉంటే ఉన్నావులే, నువ్వు వేరే పెళ్లి చేసుకో, నీకు వంశం కావాలి, పిల్లలు కావాలి అని అన్నప్పుడు నాకు వంశం ఆగిపోయిందని బాధ నాకు ఉంది. మా వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేస్తున్నారు, పెళ్ళైన తర్వాత అబ్జెక్ట్ చేశారని కూడా చెప్పాడు. ముందైతే అబ్జెక్ట్ చేస్తున్నారు, అయినా కూడా నేను ఒప్పిస్తాను. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు, ఎలాగో ఒప్పించాను, చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత కూడా అతను ఫీల్ కాలేదు, పిల్లలు పుట్టరని కూడా బాధపడ్డాడు. తర్వాత బాధపడినా కూడా ఒక బాబునో పాపనో తెచ్చి పెంచుకుందామని కూడా అనుకున్నారు. నాకు చాలా గొప్పగా, విచిత్రంగా, ఆశ్చర్యంగా, రకరకాల ఫీలింగ్స్కి నేను కూడా లోనయ్యా. అరే ఇలా కూడా ఉంటారా అని. అయితే కొద్ది రోజుల్లోనే నేను ఈ న్యూస్ వినేటప్పటికి చాలా ఆశ్చర్యపోయా. అంత కమిట్ అయిన వ్యక్తి, ఇద్దరూ కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక పాపను బాబుని తెచ్చి పెంచుకుందాము అని అనుకున్నప్పుడు ఇలా సడన్ చేంజ్ ఎందుకు వచ్చింది అని నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు అబ్బాయి పేరెంట్స్ ఇప్పుడు గొడవ చేస్తున్నారు, సొసైటీలో అతనికి హేళనలు, అవమానాలు ఎదురవుతున్నాయి, కాబట్టి అతను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని అన్నారు. ఇక్కడ నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. ఎందుకంటే అతను ఏం చెప్పాడు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము పెళ్లి చేసేసుకున్నాం, లైఫ్ అంతా చావైన బ్రతికైనా తనతోనే అని పబ్లిక్ ముఖంగా చెప్పిన అతను ఇప్పుడు దేనికి అతను లొంగిపోయి ఇలా వెనక్కి వెళ్ళాడో నాకు తెలియదు. అంటే అతను మోసం చేశాడని ఖచ్చితంగా చెప్పను, కానీ అతను ఆశ అయితే పెట్టాడు. అతను పబ్లిక్లో ఛానల్ దగ్గర కూర్చొని అంత ఇదిగా అమ్మాయితో వాగ్దానం చేసినప్పుడు తను నిజంగా చాలా ఏమంటారు అంకితం అయిపోయి ఉంటుంది కదా, తన లైఫ్ని అతనికి అంకితం చేసి అతనే సర్వస్వం అనుకుని ఇంకా మనసుని బాగా ఇది చేసుకుని ఉంటుంది కదా. కానీ సడన్గా అందులోంచి బయటికి రావాలంటే తనకి చేత కావట్లేదు. ఇప్పుడు అంతా వాళ్ళు చెప్తారు, మాకు ఈ లైఫ్ దొరకదు, దొరికినా అది శాశ్వతం కాదు, మేము దానికి సిద్ధపడే ఉంటాము అనే చెప్తూ వస్తున్న వాళ్ళే ఇప్పుడు అంత బాధపడే స్థితిలో ఉన్నారు అని అంటే అది చూడండి, మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళని ఆ స్థితికి తీసుకొచ్చింది ఎవరు? ఈ మగవాళ్లే కదా. మీరు మోసం చేయాలని అనుకోలేదు, కానీ పరిస్థితులకైతే లొంగి వెనక్కి తగ్గారుగా. అలాంటప్పుడు మీరు వాళ్ళు అవసరాలకి రమ్మనే చెప్తారు, డబ్బులు తీసుకుంటారు, వీళ్ళు ఏదో అవసరం తీర్చుకుంటారు, వస్తారు. అలా రండి మా దగ్గరికి, మాకు సింపతి చూపించకండి, మేము ఇలా కాకపోతే ఇంకో రకంగా మేము బ్రతకలేము, కాబట్టి మీరు రండి, మేము కాదనం. కానీ మమ్మల్ని లవ్ చేసి లొంగదీసి పెళ్ళని మమ్మల్ని కమిట్ చేయొద్దని కూడా కొంతమంది చెప్తారు. ఇదన్నా తెలుసుకుని వాళ్ళు అలానే ఉపయోగించుకుని అలానే వదిలేస్తే బాగుంటుంది. తర్వాత అసలు ఆ దృష్టితో ఎందుకు చూడాలి? మీరు ఒక సిస్టర్గా చూడలేరా? ఇప్పుడు మన ఇంట్లోనే ఎవరన్నా అలా అయిపోతే మనం ఏమనుకుంటాం? ఏదో ఒక చేయూతనిస్తాం, ఒక ప్రేమ, ఒక ఏమంటారు ఒక జాలి, అటువంటివి మనం అందిస్తాం వాళ్ళకి. వీలైతే ఏదైనా సహాయం, సపోర్టు అందిస్తాం కదా. మరి వాళ్ళని ఎందుకు మనం అలా తక్కువ చేయటం? చూడండి, వాళ్ళు ఎవరి జోలికి రారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయడానికి వాళ్ళు సిద్ధపడే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఎటూ కాని అవస్థ నుంచి బయటపడి ఏదో ఒక దారిని ఎంచుకుని అందులో పర్మనెంట్ అయ్యి
కాంప్రమైజ్ అయ్యి బ్రతుకుతున్నప్పుడు వాళ్ళ మానసిక స్థితి చాలా సున్నితంగా ఉంటుంది. ఇటు మగవాడిగా బ్రతకలేక, ఆడదానిగా బ్రతకలేక, అటు ఇంటిని కుటుంబాన్ని వదిలేసుకుని ఇక్కడికి వచ్చి ఈ కమ్యూనిటీలో ఎవరెవరో తెలియకుండా వీళ్ళే అత్తయ్య, పిన్ని, చెల్లెలు, కూతురు ఇలా వరుసలు కలుపుకొని ఏదో టెంపరీ తృప్తులతో బతుకుతున్నప్పుడు మనం వెళ్ళి ఎందుకు కెలకాలి? చేతనైతే ఏదన్నా వాళ్ళకి వేరే విధంగా సహాయపడండి. అంతేగాని వాళ్ళకి ఆశలు రేపి పెళ్లి వరకు తీసుకొచ్చి ఆ పెళ్ళి అనేది ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి మగవాళ్ళు వాళ్ళు ఒప్పుకుంటారు కాబట్టి అవసరాలకి వెళ్ళండి, డబ్బు సాయం ఇచ్చేసి వచ్చేసేయండి. సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళ దగ్గర డబ్బుల కోసం వెళ్ళడం ఏంటి? ఒక మగ పుట్టి సంపాదించి కుటుంబాన్ని పోషించాల్సిన ఒక మగవాడు నీచాతి నీచంగా అటువంటి స్త్రీల దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుక్కోవడం అనేది దిగజారుడుతనమే. నేను వీళ్ళకి చెప్పేది ఏంటంటే, ట్రాన్స్జెండర్స్కి మీరు కూడా ఎక్కువ మీరే చెప్తున్నారు, మేము ఆశలు పెట్టుకోము, మనసును చాలా కంట్రోల్లో పెట్టుకుంటాము, మేము ఎటువంటి ప్రేమలకి మేము లొంగము, మాకు ఇష్టమే కానీ మేము లొంగం, మేము సిద్ధపడి ఉంటాం అని అన్నప్పుడు మీరు కూడా మైండ్ని కంట్రోల్లో పెట్టుకొని మీ లైఫ్ని మీరు మంచిగా లీడ్ చేసుకోండి. ఎవరిని నమ్మకండి, దానివల్ల మీ సున్నితమైన హృదయాలు ఇంకా గాయపడతాయి. గవర్నమెంట్ ఏం చేయాలంటే వీళ్ళకి కూడా ఏదన్నా ఉపాధి కల్పించే అవకాశాల వైపు ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే సమాజంలో మార్పులు రకరకాలుగా చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. ఇలా ఫాస్ట్గా రకరకాల మార్పులు జరుగుతున్నప్పుడు ఏ విషయంలో మార్పులు వస్తాయో తెలీదు. అంటే అది ఎటువంటి విషయమైనా కావచ్చు, ఎటువైపుకి దారితీస్తుందో తెలియదు. అలాంటప్పుడు ఇది ఒక కొత్త సమస్యగా మొదలైన ఈ మధ్య ఇలాంటివి వీళ్ళకి కూడా ఒక ఉపాధి చూపిస్తే వాళ్ళు కూడా ఏదైనా బ్రతుకు తెరువు చేసుకుంటూ వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు గౌరవప్రదంగా సంతోషంగా బ్రతకగలుగుతారు. వాళ్ళని మనం కెలికి బాధ పెట్టి గాయం చేసి మనం అలా చేయటం అనేది చాలా దుర్మార్గం అంట నేనైతే. రజనీ గారు, అసలు ఇందులో సమాజం పాత్ర ఎంత? ఈ రోజుకి ఒక కుల వివాహం కావచ్చు, కులాంతర వివాహం కావచ్చు, ఒక ప్రేమ వివాహాన్ని కూడా సమాజం యాక్సెప్ట్ చేయలేకపోతుంది. అలాంటిది ఇలాంటి వివాహాలని సమాజం ఒప్పుకుంటుందా? రాజు పెళ్లి చేసుకున్నాడు ఆమెని, కొన్నాళ్ళు బాగున్నారు, సంసార సుఖం ఉండదని తెలుసు, పిల్లలు ఉండరని తెలుసు, తర్వాత ఎలా ఉంటుందో భవిష్యత్ అనే భయాలు కూడా అతనికి ఉండొచ్చు, చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అంటే ఇందులో సమాజం పాత్ర కూడా ఉంది కదా, అతని మెంటాలిటీతో పాటు సమాజం కూడా ఈ రోజుకి వీటిని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. మరి ఏం చేయాలి దీని మీద? అంటే సమాజాన్ని ఒక ప్రేమ వివాహాలు తీసుకోండి, ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఏ రోజుల్లో కూడా అబ్జెక్షన్స్ వస్తూనే ఉన్నాయి ప్రేమ వివాహాలకి. మరి వీటికి రావండి. ఇంకొకటి, అతను సమాజాన్ని కుటుంబాన్ని ఎదిరించి ఆయన ఎవరు రాజుగారు పెళ్లి చేసుకున్నప్పుడు తను ట్రాన్స్జెండర్ అని తెలియకుండా ప్రేమించాను అమ్మాయి అనుకున్నాను అన్నాడు. కాబట్టి అంటే నాకు వస్తున్న అనుమానం మాత్రమే, ఒకవేళ తప్పు కూడా అయి ఉండొచ్చు, ఊరికే నా ఒపీనియన్ నేను చెప్తున్నా. అలా అనుకున్నాడు కాబట్టి కమిట్ అయ్యాడా పెళ్ళికి కదా? ఇప్పుడు అతను అమ్మాయి అనుకుని ప్రేమించాను కాబట్టి మాట తప్పలేక చేసేసుకున్నాడా పెళ్ళి? తర్వాత మీరు అన్నట్టు సమాజం యాక్సెప్ట్ చేయటం లేదు అనేటువంటి తీవ్రమైన ఏమైనా ఎదుర్కొన్నాడా ఆయన? ఎదుర్కోవటం వల్ల ఆ విషయాన్ని హైలైట్ చేసి నేను ఎందుకే దూరం అవుతున్నానని అన్నాడా? ఇది ఏదైనా సరే, ఇది ఒకవేళ కరెక్ట్ అయితే కనుక నష్టపోయింది, బాధపడింది అంకిత మాత్రమే అని చెప్తాను నేను. కాబట్టి సమాజం ఎప్పుడూ కూడా ఇలాంటివి యాక్సెప్ట్ చేయదండి. ఎందుకంటే ఇది ప్రకృతి విరుద్ధమైనటువంటి విషయాలు, అంత ఆరోగ్యకరమైన విషయాలు కాదు, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే విషయాలు అంటే కూడా కాదనే చెప్పచ్చు. ఎంతమంది సమాజం ఒప్పుకుంటే సమాజం ముందుకెళ్తుంది, సమాజం ఏ విషయంలోనూ ఒప్పుకోకపోతే సమాజం ముందుకెళ్తుందా చెప్పండి? ఉన్న చోటే ఉంటుంది, లేదంటే ఇంకొంచెం వెనక్కి వెళ్తుంది. మరి అలాంటి సమాజం ఎలా ముందుకెళ్ళే ప్రసక్తే లేదు, ఒప్పుకునే ప్రసక్తే ఉండదు. కాబట్టి ఈ అబ్బాయిలందరూ కూడా, అబ్బాయిలనే కాదు ఏ ఏజ్ వాళ్ళైనా సరే వాళ్ళని ఆశ్రయిస్తున్నారు వెళ్ళి. అది చాలా నీచాతి నీచమైనటువంటి దారుణమైన విషయం. అది సిగ్గుపడాలి. చేతనైతే మీ అక్కో చెల్లో మీ పిన్నో అనుకుని ముసలి వయసులో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఆ ట్రాన్స్జెండర్స్ కానీ గేస్ కానీ. వాళ్ళు మన అమ్మలో పిన్నులో చెల్లెళ్ళో అక్కలో అనుకుని మనకి చేతనైతే సాయం చేయండి. లేదు మీరు అటు వెళ్ళకండి. అసలు ఎవరు వెళ్ళమన్నారు? ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను, అప్పుడప్పుడు దారిలో కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ అవసరం కోసం వాళ్ళు ఆ పని చేస్తారు, మీ అవసరం కోసం మీరు వెళ్తే మీరేమైనా డబ్బులు సాయం చేసి రండి, కానీ వాళ్ళ డబ్బులు తీసుకోవడం ఏంటి?
ఇది నాకు జీర్ణం కావట్లే ఈ క్వశ్చన్ అనేది. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి? వాళ్ళు ఏమైనా ఆస్తిపరులా? విపరీతంగా 2 చేతుల లక్షలు సంపాదిస్తున్నారా? లేకపోతే నీకేమైనా ఒప్పుకున్నారా? నిన్ను మేము పోషిస్తాం, మేము డబ్బులు ఇస్తామని ఒప్పుకున్నారా? పాపం పిచ్చివాళ్ళు వీళ్ళు కూడా ఏంటంటే అలా డబ్బులు ఎదురిస్తే వీళ్ళకి కూడా వాళ్ళు ఉపయోగపడతారు, లేకపోతే మాతో కొంతకాలం లవ్లో ఉంటారు, మాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పుకోవచ్చు అన్న హ్యాపీనెస్ కోసం అలా డబ్బులు ఇస్తారా అనేది నాకు ఒక అనుమానం. దయచేసి మీరు కూడా డబ్బులు ఇవ్వకండి. మీ అవసరాల కోసం మీరు డబ్బు సంపాదించుకోవడం కోసం వెళ్తామని మీరు అంటున్నప్పుడు అది మాత్రమే చేసుకుని డబ్బులు మీ దగ్గర పెట్టుకోండి. మీరెందుకు వాళ్ళకి డబ్బులు ఇస్తారు? చూడండి, ఏ మనుషులైనా సరే, చెడ్డవాళ్ళైనా మంచివాళ్ళైనా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీరైనా ఎవరైనా సరే బ్రతకాల్సిందే. మన అవసరాల కోసం మన 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 లైన్లో, మన జీవన విధానంలో మనము ధర్మబద్ధంగా నడుద్దాం. నడిచినప్పుడు మీ వంతు మీరు పాటించండి, సమాజం వంతు సమాజం కూడా పాటించాలని నేను ఈ కెమెరా ముఖంగా చెప్తున్నాను. చూడండి, ఎవరు ఉండే ప్లేసుల్లో వాళ్ళు ఉంటే ఏ సమస్యలు రావు, వచ్చినా అంత హైలైట్ అవ్వవు. ఏదైనా మనం కొంచెం కొంచెం క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్ళే కొద్దీ సమస్యలు ఇంకొంచెం హార్డ్ అవుతాయి. రజనీ గారు, ఈ ట్రాన్స్జెండర్స్ విషయంలో మనం తల్లిదండ్రుల గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిందే. ఏ ఇంట్లోనైనా ఓ కూతురు కొడుకు అని మాట్లాడుకుంటాం కదా, ఆ పిల్లలు ట్రాన్స్జెండర్స్ గా మారతామో, ట్రాన్స్ విమెన్ గా కావచ్చు, ట్రాన్స్ మెన్ గా మారతామో అన్నప్పుడు ఏ తల్లిదండ్రులు ఏ కుటుంబము ఒప్పుకోలేదు కదా. దాంతో వాళ్ళు పాపం పారిపోయి ఎవరెవరినో కన్సల్ట్ చేసి ఎలాగో డబ్బులు సంపాదించుకొని అసలు కనీసం వాళ్ళు ఏళ్ల తరబడి ఆ సర్జరీలు చేయించుకోవాలి. లక్షల్లో కనీసం 10 లక్షలు లేకుండా కూడా ఈరోజు ఆ సర్జరీ అవ్వట్లేదు. పైగా వాళ్ళకంటూ కమ్యూనిటీ, మళ్ళీ ఆ తర్వాత చేసిన అప్పులు తీర్చడానికో లేదంటే లైవ్లీహుడ్ కోసమో వాళ్ళు చీకటి వ్యాపారాలు చేయడం, దాడులకు గురవడం, హత్యలకు గురవడం లాంటివి ఇవన్నీ జరుగుతున్నాయి. అదే పేరెంటల్ సపోర్ట్ ఉండుంటే ఇలాంటివి ఎంతో కొంత వాళ్ళకి న్యాయం జరుగుతుంది కదా. తల్లిదండ్రులు ఏం ఆలోచించాలి ఇలాంటి వాళ్ళ విషయంలో? ఖచ్చితంగానండి. మీరు కన్న బిడ్డే కదా, అన్ని సంవత్సరాలు వచ్చే వరకు మీ దగ్గర ఉన్నాడు. మీరు మీ చేత్తో అన్ని చదివించారు, భోజనం పెట్టారు, తినిపించారు, కన్నా అయ్యా అని లాలించారు, ముద్దు చేసి పెంచారు. ఇది అని తెలియగానే మీరు ఎందుకు? కొంతమంది ఇంట్లో నుంచి గెంటేసిన వాళ్ళు ఉన్నారంట. మా ఇంట్లో నుంచి గెంటేశారని చెప్పిన వాళ్ళు విన్నాను నేను. అలా గెంటేయడం ఏంటి? మీ సంతానమే కదా, మీరు కంటేనే కదా ఏ జాతి అయినా పుట్టేది, ఆడైనా మగైనా అదైనా. మరి అలాంటప్పుడు మీరు మీ ఇంట్లోనే ఉంచుకోవడానికి ప్రయత్నించండి. చూడండి, మీరు బయటకు పంపించడం వల్ల నా ఒపీనియన్, నా అనాలిసిస్ ప్రకారం మీరు బయటకు పంపించడం వల్ల ఆడ మగ కాని స్థితిలో ఉండలేక వాళ్ళు జెండర్ చేంజ్ చేసుకుని ఈ స్త్రీగా బ్రతకడం, ఆ బ్రతకడం కోసం ఈ దారులు ఎంచుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఒక విషయం మిస్ అవుతున్నారేమో అనుకుంటున్నా పేరెంట్స్. మీరు అతన్ని అలాగే ఉండనివ్వండి. ఒకవేళ తనే ఉండలేక వెళ్ళిపోతే దానికి మీరు ఊరుకోండి. ఎందుకంటే అతని స్వేచ్ఛ కావాలి, అతనికి కూడా ఒక స్వేచ్ఛ కావాలి కదా. తను ఇమడలేకపోతున్నప్పుడు పోనీ ఎక్కడ ఉంటాడు అక్కడ వాళ్ళ సుఖం కోరిన వాళ్ళైతే పోనీ ఊరుకోండి. కానీ మేమున్నాం, మేము చూసుకుంటాము, నువ్వు ఒక కొడుకుగానే చూసుకుంటాము, నువ్వు ఆ అమ్మాయి ఫీలింగ్స్ వస్తే నువ్వు ఫీల్ అవ్వు, అంతేగాని ఇంట్లో నుంచి వెళ్ళిపోకు, మేము చూసుకుంటాము అని అన్నట్టయితే ఇన్ ఫ్యూచర్ ఏమవుతుందంటే వీళ్ళకి కూడా తను అండగా ఉంటాడుగా. పెద్ద వయసు వచ్చిన తర్వాత వీళ్ళని చూసుకుంటూ ఉంటాడు కదా. కానీ ఇక్కడ కంప్లీట్గా పేరెంట్స్ని కూడా ఈ సెకండ్ ఫేజ్లో మాట్లాడుకోవాలంటే పేరెంట్స్ని కూడా మనం తప్పు పట్టలేము. ఎందుకంటే లేడీ ఫీలింగ్స్ వచ్చినప్పుడు వీళ్ళకి ఒక పురుషుడి యొక్క పొందు కావాలి. ఆ అవసరం ఎక్కడ తీరుతుంది? ఇప్పుడు ఇంట్లో చూడండి, ఇంకో అన్నయ్య అన్న భార్య ఉంటారు, అలాంటి వాళ్ళని చూస్తూ వీళ్ళు ఉండగలరా? ఉండలేరు కదా. అలాంటప్పుడు వాళ్ళకు కూడా ఆ పొందు కావాలి, ఒక పురుషుడు సాంగత్యం కావాలి. అందుకే వాళ్ళు మ్యాక్సిమం ఇంట్లోంచి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకే వాళ్ళ ఇంట్లోంచి తరమటం అనేది అమానుషం. సెర్టెన్ టైం వచ్చిన తర్వాత అసలు వాళ్ళే ఉండలేక మ్యాక్సిమం 100% వాళ్ళే వెళ్ళిపోతారు, ఎవ్వరూ ఉండట్లేదు ఇంట్లో. కానీ అని చూడండి, ఒకవేళ మీకు వర్కౌట్ అవుతుంది అనుకోండి, వాళ్ళని ఇంట్లోనే ఉంచుకొని వాళ్ళ మంచి చెడ్డ చూసుకోండి. అంటే కొంతమందికి కంప్లీట్గా అమ్మాయి ఫీలింగ్స్ రావట, ఏదో అలా కొంతవరకు వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, జెండర్ చేంజ్ చేసుకోవాలి అని కొంతమందికి అనిపించదట. ఒకవేళ వెళ్ళిపోయినా జెండర్ చేంజ్ చేసుకోవాలని అందరికీ అనిపించదట. గేస్గా అలా ఉండటానికి ఓకే ఉంటారట. అలా ఉండాలని అనుకున్నప్పుడు మీరు కూర్చుని పిల్లలతో మాట్లాడండి. అది ఏ వయసు అయినా, 14 అయినా 25 అయినా వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడితే, నువ్వు మాతోనే ఉంటావా అని అడగండి. నువ్వు మాతోనే ఉండు, ఇప్పటి వరకు నువ్వు మాతోనే ఉండవు, మేమే పెంచాం, మాతోనే ఉండు, రేపు నీకు మేము మాకు నువ్వు అండాదండాగా మనం ఉందాం.
ఇందులో ఏ తప్పు లేదు. మేం కన్నబిడ్డవే కదా, ఎక్కడి నుంచో తెచ్చి ఇంట్లో పెట్టుకోలేదు. సమాజం ఎందుకు అంటుంది, ఏమంటుంది? సరే ఏమన్నా సరే, ఒక అమ్మాయి వెళ్తున్నా వెక్కిరిస్తారు, ఒక అబ్బాయి వెళ్తున్నా వెక్కిరిస్తారు, ఒక ముసలామె వెళ్తున్నా వెక్కిరిస్తారు. ఎవరు వెళ్ళినా సమాజం అనేది వెక్కిరిస్తూనే ఉంటుంది. అలాగే మిమ్మల్ని వెక్కిరిస్తారు. ఇందులో పెద్ద డిఫరెన్స్ ఏముంది? అంతే కదా. ఇప్పుడు వెళ్తున్నామండి, ఆమె వెనక నుంచి అలా నడుస్తుంది, ఆమె చీర అలా కట్టింది, తిప్పుకుంటుంది అని ఆడవాళ్ళు అంటారు. ఏ వయసు వాళ్ళనైనా చూడండి, ఎవరిని అనాల్సిన కామెంట్స్ వాళ్ళని అంటూనే ఉన్నారు కదా. అలాగే నిన్ను అంటారు, మమ్మల్ని అన్నట్టే నిన్ను అంటారు. నిన్ను స్పెసిఫిక్గా నిన్నే ఏమి అనరు, మమ్మల్ని కూడా అంటున్నారు. మేము భరించడం లేదా, నువ్వు భరించు. ఫ్యాక్ట్ నువ్వు యాక్సెప్ట్ చెయ్యి. ఫ్యాక్ట్ అదే కదా. ఎస్ నేను అదే యాక్సెప్ట్ చెయ్యి అంటారు, అనని. అంతకన్నా మించి వెళ్తే మనకి మనం ఏం చేయాలో అప్పుడు చూద్దాం. అటువంటి సమస్య రానంత వరకు మాకు నువ్వు నీకు మేముగా ఉంటాం అని అయితే చూడాలి, మాట్లాడైతే చూడాలి. కానీ వాళ్ళు, నేను ఇందాక చెప్పినట్టు, ఒక పురుషుడితో ఉండాలి, ఆ కోరికలు తీర్చుకోవాలి అని అనుకున్నప్పుడు, వెళ్ళిపోతాం అన్నప్పుడు మనం ఏమీ చేయలేం. అప్పుడు మనం తల్లిదండ్రులు తప్పుపట్టాల్సిన పరిస్థితి కాదు అది. వాళ్ళని పంపించడమే మంచిది, ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. రజనీ గారు, ఈ ట్రాన్స్ కమ్యూనిటీని మనం అర్ధనారీశ్వరులుగా చూస్తాం, పార్వతీ పరమేశ్వరుల ప్రతిరూపంగా చూస్తూ ఉంటాం. మన ఇంట్లో మంచికి పిలుస్తాము, ఓ షాప్ ఓపెన్ అయితే వాళ్ళని పిలిచి ఆశీర్వాదాలు తీసుకుంటాము, మన పిల్లల్ని ఆశీర్వదించమంటూ ఉంటాము. ఇంత మంచిగా వాళ్ళని చూసే మనము, మరి వాళ్ళకంటూ ఒక కుటుంబం వద్దా, వాళ్ళకంటూ ఒక భర్త వద్దా, వాళ్ళకంటూ ఒక హక్కు లేదంటారా? అదే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం, అది న్యాచురల్ సిస్టమ్ కాదు కదా. ఇప్పుడు భర్తగా ఎవరైనా ఉంటామంటే పని చేసుకోమనండి. ఇప్పుడు చూస్తున్నాము, రాజు చేసినట్టే ఉంటుంది. ఆ రాజుగారు అన్న ఆయన మంచి ఎడ్యుకేటెడ్ మేనేజర్ లెవెల్లో పోస్ట్లో ఉన్నాడు, ఆయన జాబు. అంకిత కూడా బాగా పీజీ వరకు చదివిందని విన్నా నేను. మరి అంత చదువుకునే ఎడ్యుకేటెడ్స్ మధ్యనే అండర్స్టాండింగ్ లేదు, ఒక ఏమంటారు, ఒక డెడికేషన్ లేదు, ఏమీ లేదు. ఏదో అనుకున్నారు, చేసుకున్నారు, మళ్ళీ ఎవరో ఏదో అన్నారు, విడిపోయారు. అలా ఉంటే భర్తగా అతనే ఉండలేకపోతే, అంత బాగా ప్రేమించిన వాడు ఇంకెవరు ఉంటారు చెప్పండి? వాళ్ళల్లో అరేంజ్ చేసి ఒక అబ్బాయితో మ్యారేజ్ చేయగలరా? అసలు అది ఉంటారా వచ్చిన వాళ్ళు? ఇప్పుడు ఇదే మనకి ఎగ్జాంపుల్, ఈ రాజుగారు. ఇది వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఇతను చేసిన పని వాళ్ళందరికీ ఒక పెద్ద ఈ రకంగా ఆయన ఒక రోల్ మోడల్ అనుకోవాలి. అంతే కదా. జాగ్రత్త పడ్డ అంత జెంటిల్మెనే, అంత రియల్ ప్యూర్ లవ్ చేసిన ఆయనే సమాజానికో లేకపోతే ఇంకో దానికో లొంగిపోయాడు, వీక్నెసెస్కి లొంగిపోయినప్పుడు మామూలు ఒక ఆర్డినరీ మ్యాన్ వెళ్ళి భర్తగా పెళ్లి చేసుకుని ఉంటాడా? అది జరిగేదేనా? వాళ్ళు అర్థం చేసుకుని ఆలోచించుకోవాల్సిన విషయం అది. వాళ్ళకి కుటుంబం కావాలా కావద్దా అని అంటే కావాలి. వాళ్ళందరూ కలిసే ఉంటున్నారుగా, వాళ్ళకి అదొక హ్యాపీనెస్ ఉంటుందంట వాళ్ళల్లో. ఏది ఏమైనా సరే మేమందరం కలిసి ఉంటే బాగుంది, కష్టం వచ్చినా సుఖం వచ్చినా వృద్ధులు ఉంటారట, వాళ్ళని కూడా వీళ్ళు చూస్తారంట. మరి అంత మంచి బాండ్ ఒక కుటుంబంలాగా ఉంటున్నప్పుడు అదే కుటుంబం కదా. ఇంకా మీరు అందులో సాటిస్ఫై అవుతున్నప్పుడు మీరు అలా ఉండటమే మీకు సేఫ్టీ. అంటే నేను నిర్ణయించటం లేదు, వాళ్ళు అన్న దాని ప్రకారం నా ఒపీనియన్ కూడా కలిపి చెప్తున్నాను. అప్పుడు అలాగే ఈ రాజుగారు అనే ఆయన కూడా అలా చేయటం వల్ల అందరికీ అర్థమైంది కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకొని మనం నడుచుకుంటే కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ రజనీ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. ట్రాన్స్ కమ్యూనిటీకి కావచ్చు, సొసైటీకి చాలా మంచి గైడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.